సో ఫైనలీ మనకైతే ట్రిప్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకైతే సెకండ్స్ అయితే ఉన్నాయన్నమాట. మిస్ అయిపోయింది. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్పోర్ట్ బ్లాగ్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, సో ఫైనలీ నేనైతే ఫుల్ టైమ్ ఆన్లైన్లోనే ఉంటున్నా. నాకు బయట కిరాయిలు అయితే ఏం లేవు, అన్నీ పోయినాయి అనమాట. నేనైతే పోర్టర్ అయితే ఆన్ చేసిన. చాలా మంది అయితే మనకి రకరకాల కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. అబ్బాయి పోర్టర్లో ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంది అని చెప్పేసి క్లియర్గా చెప్పండి. చాలా మందికి అయితే పోర్టర్ గురించి ఇట్లా తెలియదు. సో వాళ్ళందరి గురించి ఇట్లా ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే పెడతా ఉన్నా. ఇంకొకటి, మనం ఈరోజు ఎంత ఎర్నింగ్ చేస్తాము, సో మనకి ఎంత మిగులుతాయి, మన ఫ్యూల్ ఎంత పోతుంది, పోర్టర్ వాళ్ళకి ఎంత పోతుంది ఏందనేది అయితే ఫుల్ క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే మనకు టాస్క్ వచ్చిందనమాట. సో టాస్క్ ఏంటంటే, ఇంతకుముందుకైతే బ్రాండింగ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తే మనకైతే సెకండ్స్ అనేది రాకపోతుండే. ఫైనలీ నాకు ఇట్లా సెకండ్స్ ఉన్నాయి. సో అది ఇట్లా మీకు చూపిస్తాను. సో ఫైనలీ మనకైతే ట్రిప్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకైతే సెకండ్స్ అయితే ఉన్నాయన్నమాట. మిస్ అయిపోయింది. సో మెయిన్ ఏంటంటే సెకండ్స్ ఇప్పుడైతే ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇది ఏ విధంగా అంటే, మనం ఇక్కడైతే కనిపిస్తూ ఉంది కదా 84, ఇది వచ్చేసి అయితే మనకి 90కి చేంజ్ ఉండాలి. సో వీళ్ళు టార్గెట్ అయితే 80 పెట్టిరు అనమాట. కానీ 90 ఉంటే మనకు సెకండ్స్ అనేవి అయితే రావు. సో అది ఒక మంత్ దాకా అట్లనే కంటిన్యూ చేస్తే వచ్చే మంత్లో అయితే మనకు సెకండ్స్ అయితే ఎత్తేస్తారు అనమాట. ఇంకొకటి ఏంటంటే, లాగిన్ అవర్స్ 100 అవర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మన అయితే ఈ నెల అయితే ఆల్మోస్ట్ మనం అయితే దగ్గరలో ఉన్నాం అనమాట. వచ్చే నెల అయితే మనకైతే సెకండ్స్ అయితే తీసేస్తారు. సో రోజు కంటిన్యూగా ఆర్డర్స్ కొడుతున్నాం కాబట్టి, ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇది అనమాట. ఫ్రెండ్స్ ఫైనలీ మనకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది, యాక్సెప్ట్ అయితే చేసిన అనమాట. ఇక్కడ నుంచి న్యూ మలక్పేట్ నుంచి అయితే పడ్డది. మనం మలక్పేట్లోనే ఉన్నాం ప్రస్తుతానికి అయితే. సో అది పేమెంట్ వచ్చేసి అయితే 258 పడ్డది. పక్కనే ఉంటుంది ఇది చెంచల్గూడ. సో చెంచల్గూడ దగ్గరికి అయితే పడింది అనమాట ఇక్కడ నుంచి. సో పక్కనే 1 కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడికి నుంచి అయితే. సో మనం ఫైనలీ ఇక మనం అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. ఇక ఇది మన ఫస్ట్ బుకింగ్ అనమాట. సో ఇక తప్పదు, పోయమ్మ 2.4 కిలోమీటర్. ఇక చూడు 2.4 కిలోమీటర్ 200లకు మనం పోవాలి. ఫ్రెండ్స్ ఫైనలీ మనం అయితే పికప్ లొకేషన్కి అయితే వచ్చినాం అనమాట. కస్టమర్కి అయితే కాల్ చేయాలి ఇప్పుడు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదైతే లొకేషన్ అయితే వచ్చింది. ఇక్కడ డైరీ అయితే ఉంది, మరి ఎక్కడి నుంచో తెలియదు. కస్టమర్ ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. సో చాలా ప్రాబ్లం ఉంటుంది ఒక్కోసారి. ఏంటంటే కొంచెం ఓపిక అనేది ఉంటేనే అవుతుంది దీంట్లో. కస్టమర్ మాత్రం ఫోన్ వస్తే లిఫ్ట్ చేస్తాడు. 2-3 సార్లు కొట్టాలి ఖచ్చితంగా. సార్ పోర్టర్ వెహికల్ సార్. సార్ పోర్టర్ వెహికల్ ఇక్కడ లొకేషన్లో ఉన్నా సార్ నేను. लोकेशन में इधर ही डायरी है ना, डायरी। आओ आओ आओ, आजम फंक्शन हॉल के पास। ठीक है, आओ भैया। हाँ ठीक है। సో కస్టమర్ వస్తున్నా, మననైతే ముంగట ఫంక్షన్ హాల్ అయితే ఉందన్నమాట. సో ఫంక్షన్ హాల్ దగ్గర అయితే వెయిట్ చేయమంటుండే, అక్కడ వెళ్దాం మనం. కొంచెం యూతలకు వచ్చింది, అక్కడైతే కనిపిస్తూ ఉంది కదా, ఈ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే మననైతే వెయిట్ చేయమంటుండు. మన ఫస్ట్ ట్రిప్ లోడ్ ఏంటంటే నేను చూపిస్తా. సో ఈ చెక్కలు, ఇంకొచ్చేసి సోఫా సెట్ అయితే ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి ట్రిప్స్ వచ్చినప్పుడు బాగా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కువ ట్రిప్స్ అయితే కొట్టలేకపోతాము, చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. యాక్సెప్ట్ చేసి మనం క్యాన్సిల్ చేసాం అనుకో, మళ్ళీ కంపెనీతో తలకాయ నొప్పి అటు సస్పెండ్ చేస్తాడు. సో దానికి బదులు పోవడమే ఉత్తమం. కానీ ఇట్లాంటి ట్రిప్స్ పడితే మనం ఎక్కువ అమౌంట్ అయితే ఎర్నింగ్ చేయలేము అనమాట.
టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇన్నే ఒక గంట వీక్తుంది. ఫైనలీ మన బండి అయితే లోడ్ అవుతుంది. సోఫా సెట్ ప్లస్ ఇవైతే ఉన్నాయన్నమాట 2. एक मिनट डोर निकालता हूँ. ఇందులో మనకి ప్లస్ ఏంటంటే మనము లోడ్ వేయాల్సిన అవసరం లేదనమాట. సో కస్టమర్స్ వేసుకుంటారు లోడు. ఇన్ కేస్ ఎక్కడన్నా మనం హెల్ప్ చేసేది ఉంటే ఒక 150 or 200 కస్టమర్ని అయితే అడుక్కోవాలి. అది తప్పని సిచ్యువేషన్లో. సో ఫైనలీ ఇందులో నాకు నచ్చేది ఒకటే పోర్టర్లో, ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసేదే ఉంటుంది. ఏదైనా లోడ్ వేసుకునేది మొత్తం వాళ్ళదే ఉంటుంది అనమాట. వాళ్ళే లోడ్ చేసుకుంటారు. ఫైనలీ మన వెహికల్లో లోడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంతవరకు అయితే వచ్చింది. ప్లేస్ లేదు, ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది ఇట్లా వేసుకోవాలని చెప్పేసి అయితే కస్టమర్ అయితే చెప్తుండు. ఇది పట్టదు. యాక్చువల్లీ కస్టమర్ అయితే లొకేషన్లో లేడనమాట. సో ఆయన గురించి ఇప్పుడు వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ నేను వచ్చి ఒక 1/2 hour అయిపోయింది. ఈ 200 గీ దాంట్లతోటి మస్తు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అనమాట, చిన్న చిన్న డ్రాప్లతోటి. ఎందుకంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పటికీ నేను వచ్చి అయితే 1/2 hour అయిపోయింది. 1/2 hour వేయడం ఉంటే ఆ 250 రూపాయలకి నేను ఇంకేం సంపాదించుకోవాలి. ఇట్లాంటి ట్రిప్స్ ఇట్లా పోర్టర్లో ఉంటాయి, చూసి చేసుకోవాలి. కొన్నిసార్లు ఎత్తబుద్ధి కాదు. కాకపోతే మనం ఎత్తకపోతే మనకు పోర్టర్ రోడ్ ఏం చేస్తారంటే బుకింగ్స్ అనేవి ఇవ్వడం అన్నమాట. ఎటు తప్పక ఖచ్చితంగా ఎత్తుకోవాల్సి వస్తుంది. ఒక చిన్న డౌట్ రావచ్చు, ఏంది పోర్టర్లో నడపమంటుండు మళ్ళీ ఇట్లా చెప్తుండే ఏంది అని అనుకోవచ్చు. మనం మంచి చెప్తే కాదు, ప్రతి ఒక్కటి చెడు ఇట్లా చెప్పుకోవాలన్నమాట. దాంట్లో ఫేవర్ ఏంది అన్ఫేవర్ ఏంది ఇట్లా చెప్పుకోవాలి. అట్లా చెప్పుకుంటేనే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. మీకు నడపడానికైనా సరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేను పెడుతూనే ఉన్నా. ఎలాంటిది వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా పెడుతూనే ఉన్నా. ఫైనలీ ట్రిప్ అయితే అయిపోయింది. ఎండ్ అయితే కొట్టేసిన. నాకు వచ్చేసి అయితే 288 రూపీస్ అయితే వచ్చింది. ఫైనలీ మన వెహికల్ ఇట్లా అక్కడ ఉంది, అన్లోడ్ అయితే అయిపోయింది. మనమైతే రెండో బుకింగ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇదైతే బుకింగ్కి వచ్చేసి టైం అయితే చాలా పట్టింది అనమాట. మీకు ఒక ముచ్చట అయితే చెప్పాలన్నమాట. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. సో మీకు ఆ గ్రూప్ ఇట్లా చూపిస్తాను నేను. ఇక్కడైతే కనిపిస్తూ ఉంది కదా, ఇది మా వాట్సాప్ గ్రూప్ అనమాట. ఎవరికి కిరాయిలు వచ్చినా ఆన్లైన్లో సో లైవ్ లొకేషన్ ఇట్లా షేర్ చేసుకుంటాము. అదేవిధంగా ఎవరికి బుకింగ్ వచ్చినా వాళ్ళైతే పెడుతుంటారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పడింది ఏంది అనేది. సో ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే బుకింగ్స్ మీద అయితే ఆసక్తి ఉడుతుంది అనమాట. ఇంకా కొట్టాలి మనం, వాళ్ళకంటే ఎక్కువ కొట్టాలి, వాళ్ళకంటే ఎక్కువ కొట్టాలని చెప్పేసి అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనలీ ఇది ఈ విధంగా కొడుతూ ఉంటాం మేమైతే ఆన్లైన్లో. ఈరోజు అయితే మనకి అసలు ట్రిప్సే వస్తలేవు. పొద్దుగాల వచ్చిన ఒక్క డ్రాపే అనమాట. సో టైం వచ్చేసి అయితే 2:38 అవుతుంది ఇప్పుడు. ఇంతవరకు మనకి ఎలాంటి డ్రాప్లు అయితే లేవు ఇప్పుడు. సో ఇట్లా ఉంటే ఎర్నింగ్ అనేది అయితే చాలా కష్టం అయిపోతుంది. మొత్తానికి చెప్పాలంటే రోజు డ్రాప్స్ ఉంటాయని చెప్పేసి అయితే అసలు చెప్పలేము అనమాట. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఉంటాయి, ఒక్కొక్క రోజు అస్సలే ఉండవు. 2 అవుతుంది పొద్దుగాల. ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడు లేచి ఆన్ చేసినా 4 గంటలకి పొద్దుగాల. ఇప్పటికి వచ్చేసి దగ్గర దగ్గర 3 వస్తుంది. 280 రూపాయల బుకింగ్ ఒకటి కొట్టిన. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి. ఎట్లయితే ఏంది, దరిద్రం అనేది ఎమ్మటి వస్తూనే ఉంటుంది ఇట్లా. కానీ ధైర్యం మెయిన్ అనమాట. ఏదేమైనా మన యొక్క బండి ఈఎంఐలు, అదేవిధంగా మన బండిని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ధైర్యాన్ని అనేది కోల్పోవద్దు. సో ఏ కిరాయి వచ్చినా పోతూనే ఉండాలి, బండిని నిలబెట్టుకోవాలి. సో ఇంతటితోటి నేను ఇట్లా అప్సెట్ అయిపోయినా. సో కిరాయిలు అయితే ఏం లేవు కాబట్టి ఫైనలీ ఇంటికి వెళ్ళి పడుకుంటాను నేను ఇట్లా. సో ఫైనలీ మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టా ఐడిని